హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన యూనిట్ 1 ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మీరు ఒకసారి గమనిస్తే ఇంటెగ్రల్ 1/a + b cos x a + b sin x a - b cos x sin x అట్లా డినామినేటర్లో సైన్ టర్మ్స్ కాస్ టర్మ్స్ కాన్స్టెంట్స్ అలా ఉంటే ఇప్పుడు నేను చెప్పే వర్కింగ్ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరి ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ప్లస్ మైనస్ అంతే. మరి చూడండి, సో ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లంని ఐ అనుకుందాం. సో I is equal to integral 1/4 + 5 into cos x dx. ఎస్, అయితే ఇప్పుడు ఈ మెథడ్లో వర్కింగ్ రూల్ ఏంటంటే tan x/2 = t అనుకోవాలి. అదేవిధంగా cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో sin x ఇన్ టర్మ్స్ ఆఫ్ t. ఒకవేళ ఇదే ప్రాబ్లానికి 4 + 5 sin x ఉన్నా కూడా ఎట్లా చేయాలనేది చూద్దాం. Put tan x/2 is equal to t. tan x/2 is equal to t. ఇప్పుడు దీన్ని మనం x తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ dx ఉంది అంటే x వేరియబుల్స్ అన్ని t లేకి మార్చేస్తున్నాం, అందుకోసం x తో డెరివేటివ్ చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, d/dx of tan x/2 is equal to d/dx of t. ఓకే, tan x యొక్క డిఫరెన్షియేషన్ secant square x అవుతుంది. అయితే ఇక్కడ x ప్లస్లో x/2 ఉంది, దేన్నైతే x లాగా అనుకుంటామో డిఫరెన్షియేషన్ చేసి ఇంటూలో వేయాలి, అదే ఇంటిగ్రేషన్ డినామినేటర్లో వేయాలి. ఓకే, సో x అనుకోండి, x/2ని x లాగా అనుకోండి, tan xకి డిఫరెన్షియేషన్ secant square x/2. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ x/2 is 1/2. ఓకేనా? ఎస్, మరి రైట్ సైడ్లో tని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx అవుతుంది. ఎస్, ఇక secant square ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాయాలి అంటే టాన్లో రాయాలి. మనకి ఒక ఫార్ములా తెలుసు, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. secant square theta minus tan square theta is equal to 1. ఇక్కడ నుంచి secant square theta కావాలి అంటే ఈ మైనస్ tan square రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ tan square theta అవుతుంది. ఓకేనా? సో అప్పుడు tan లేకి మారిపోద్ది. ఎస్, సో secant square ఏం రాసుకోవచ్చు, 1 + tan square x/2. ఓకే, ఈ 1/2 రైట్ సైడ్కి తీసుకెళ్దాం, ఇంటూ 2 అయిపోతుంది. ఈ dxని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం, dx is equal to 2dt. ఎస్, ఇప్పుడు మనకి dx కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో. ఓకే, సో dx is equal to 2 ఇక్కడ tan square x/2 t అనుకో, tan x/2 అంటే t, tan square అంటే t ఇంటూ t. ఇంకొక స్టెప్ వేస్తున్నాయి ఇక్కడ. సో 1 + t² రాసుకోవచ్చు, ఎందుకంటే tan x/2 ఇంటూ tan x/2. ఓకేనా? నెక్స్ట్ పక్కనే dx ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 2dt. ఇప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి 1 + t² మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 2/1 + t² dt. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు cos x ఉంది, cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో, సో ఫార్ములా ఇది కూడా గుర్తుంచుకోవాలి. cos x is equal to 1 - tan square x/2. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో cos x అనేది ఇది ఫార్ములా, 1 + tan square x/2. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - tan square అంటే tan x/2 అంటే t, tan square అంటే tan x/2 ఇంటూ tan x/2 అవుతుంది. ఓకే, కాబట్టి 1 - t²/1 + t². అదేవిధంగా మన ప్రాబ్లంలో cos x ప్లస్లో sin x అడిగాడు, అప్పుడు sin x ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో ఏంటంటే 2 tan x/2 డివైడెడ్ బై 1 + tan square x/2 అంటే
tan x/2 బదులు t సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో 2t/1 + t². ఓకేనా? ఎస్, గుర్తుంచుకోవాలి. మన ప్రాబ్లంలో సైన్ అడగలేదు కాబట్టి నేను ఓన్లీ dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t, అదేవిధంగా cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ tలో రాసి ఇప్పుడు నేను మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దేర్ఫోర్ I is equal to integral 1/4 plus 5 into cos x in terms of t లో ఏంటి 1 minus t square divided by 1 plus t square. ఓకే, అదేవిధంగా dx ఉంది. dx in terms of t లో అంటే 2/1 plus t square, 2/1 plus t square into dt. ఓకేనా? ఎస్, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో I is equal to integral 1 LCM చేద్దాం. దీనికి LCM ఏంటి 1 plus t square. ఓకే, మరి దీనికి LCM లేదు, LCMతో మల్టిప్లై చేయాలి అంటే 4 into 1 plus t square. ఓకేనా? దీనికి LCM ఉంది, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని అట్లనే రాసేద్దాం అంటే 5 into 1 minus t square. ఓకే, నెక్స్ట్ ఇది ఇట్లనే రాస్తున్నా 2/1 plus t square dt. ఓకే, ఎస్, మరి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ న్యూమరేటర్తో రెసిప్రోకల్ అవుద్ది. 1/a/b ఉందనుకో, అప్పుడు దాన్ని 1 into b/a రాసుకోవచ్చు. 1 ఇది a, ఇది b, సో రెసిప్రోకల్ అవుతుంది అంటే 1 plus t square డివైడెడ్ బై 4తో మల్టిప్లై చేయండి, 4 plus 4t square. అదేవిధంగా 5తో మల్టిప్లై చేయండి, 5 into 1 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5t square, 5t square into 2/1 plus t square dt. ఓకే, మీరు గమనిస్తే 1 plus t square మల్టిప్లైర్లో ఉంది, డినామినేటర్లో ఉంది, సో క్యాన్సిల్ చేసేయచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇంకా న్యూమరేటర్లో ఓన్లీ 2 ఉంటుంది, డివైడెడ్ బై ఫస్ట్ t టర్మ్స్ రాద్దాం. ఓకే, లేకుంటే కాన్స్టెంట్ టర్మ్స్ రాద్దాం, ఎందుకంటే 4t square minus 5t square minus t square వస్తుంది. సో 4 + 5 9, ఫస్ట్ ప్లస్ టర్మ్స్ రాస్తున్నాం, మైనస్ ఈ రెండింటిని తీసేస్తే t square వచ్చేస్తుంది, సో dt అన్నమాట. ఎస్, ఇప్పుడు ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న 1/9ని 3 square రాసుకోవచ్చు, minus t square dt. డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది. సో ఏ ఫార్ములా అంటే చూడండి, ఇంటెగ్రల్ 1/a² minus x² dx is equal to 1/2a into log of mod a plus x by a minus x. ఇది అన్నమాట ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మన ప్రాబ్లంలో a అంటే 3 అని, x అంటే t అని. ఓకే, సో అప్లై చేస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ చెప్పండి, 2 ఆల్రెడీ ఉంది, 1/2a, a అంటే ఇక్కడ 3, 1/2a log ఆఫ్ mod a ప్లస్ ఎక్స్, ఏ అంటే ఎంత 3 ప్లస్ ఎక్స్ అంటే t బై a మైనస్ ఎక్స్ అంటే 3 మైనస్ t. ఇంటిగ్రేషన్ చేశాను, ప్లస్ సిని యాడ్ చేశాను, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ నోట్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఇంకా 1/3 ఉంటుంది, 1/3 ఇంకా t ప్లేస్లో మళ్ళీ మనం ఏం రీప్లేస్ చేయాలి, tan x/2, సో 3 ప్లస్ tan x/2 డివైడెడ్ బై 3 మైనస్ tan x/2 ప్లస్ సి అన్నమాట. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది కానీ ఆన్సర్ టీలో ఉంది, బట్ t ప్లస్లో tan x/2 రీప్లేస్ చేసి. ఎస్, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ వన్, 1 ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే, 4 minus 5 cos x, సేమ్ ప్రొసీజర్, ఇక్కడ వరకు అంతా కామనే. ఇక్కడ ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ మైనస్ వస్తుంది, 4 minus 5 into cos x అంటే రాసాం, dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ మైనస్ అంతే. ఓకే, సేమ్ ఇది ఇంతే, న్యూమరేటర్ అయితే రెసిప్రోకల్ అవుతుంది, 4తో మల్టిప్లై చేస్తాను, -5తో మల్టిప్లై చేస్తున్నా, -5 అవుతుంది ప్లస్ 5t² అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఈ 2 క్యాన్సిల్, ఇంకా 2 ఉంటుంది. ఇప్పుడు
ఫస్ట్ ప్లస్ టర్మ్స్ రాస్తాం, పాజిటివ్ టర్మ్స్. 4t² + 5t² ఎంత? 9t². 9t². 4 - 5 అంటే ఎంత? 1 అవుతుంది. ఓకేనా? సో కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎస్, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. సో మైనస్ అంతే డిఫరెన్స్. ఓకే, 4 × 1 + t² మైనస్ 5 × 1 - t² -5 ప్లస్ 5t² వస్తుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు 4t² ఒక 5t², 9t² -1 అవుతుంది. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ ఇంటెగ్రల్ 1/x² - a² అంటే t² కోఎఫిషియంట్ 9 ఉండకూడదు. కాబట్టి ఇక్కడ నుంచి డినామినేటర్లో నుంచి నేను 9ని కామన్ తీస్తున్నాను. ఎస్, చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుట్ సైడ్లో రాస్తున్నా, 1/, ఇక్కడ 9 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, అంటే 9తో డివైడ్ చేశారు. t² - 1/9 ఇంటూ పక్కన dt ఉంటుంది. ఎస్, ఇక్కడ 2/9 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. సో 1/t² మైనస్ ఇక్కడ 1/9ని నేను 1/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫార్ములా ఇంటెగ్రల్ 1/x² - a² dx. సో ఏంటంటే 1/2a log of x - a/x + a గుర్తుంచుకోవాలి. ఇక్కడ a అంటే 1/3, x అంటే t. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/9 ఇంటూ 1/2a రాస్తున్నా. సో 1/2 ఇంటూ a అంటే ఎంత? ఇక్కడ 1/3. 1/2a log of x మైనస్ x అంటే t అనమాట, మైనస్ a అంటే 1/3 డివైడెడ్ బై x ప్లస్ అంటే t ప్లస్ 1/3 ప్లస్ ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ ని యాడ్ చేసాము. ఎస్, ఇంకా క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా 2 క్యాన్సిల్. సో 1/9 ఇంటూ ఈ 1/3 న్యూమరేటర్కి వెళ్తే 3/1 అవుతుంది రెసిప్రోకల్. మళ్ళీ ఇక్కడ 3 1s 3 టైమ్స్ క్యాన్సిల్. సో లాగ్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 3 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, 3t - 1. ఇక్కడ కూడా ఎల్సిఎం చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 3t + 1 + c అనమాట. 3 మళ్ళీ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక 1/3 ఉంటుంది. లాగ్ ఆఫ్ 3t - 1/3t + 1 + c. బట్ t ప్లేస్లో మనం tan x/2ని రీప్లేస్ చేయాలి. ఓకే, సో I is equal to 1/3 into log of 3 into tan x/2 minus 1 divided by 3 into tan x/2 plus 1 plus c. Okay, yes, I ante mana problem. So therefore integral 1/4 minus 5 cos x dx is equal to 1/3 into log of 3 into tan x/2 minus 1 divided by 3 into tan x/2 plus 1 plus c. Yes, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.